ఒక్కొక్కరి గాథ వింటా ఉంటే కన్నీరు వస్తూ ఉంది. ఎందుకంటే పైసా పైసా కూడబెట్టుకొని ఇటు వారి బ్రతికేదో వారు బతుకుతున్న సందర్భంలో ఒక వ్యక్తి బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, వీరి మధ్యలో ఉండి వీరి కుటుంబ సభ్యులు ఇటు బాబాయ్ వర్సు, అన్న వర్సు, ఇటు పిన్ని వర్సు అయ్యే ప్రతి ఒక్కరిని కూడా ట్రాప్ చేసి చుట్టాల దగ్గర నుంచి నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లక్షలు గుంజడం జరిగింది. ఇటు అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో అందరూ కూడా బయట నుంచి అప్పులు తెచ్చి మరీ అతని చేతిలో పెట్టారు. అంటే మన ఇంట్లో ఉన్న సంపద తీసి ఇంకోటి చేతిలో, మన రోజులు ఇంకోటి చేతిలో పెట్టినట్టు మొత్తానికి నమ్మి సర్వస్వం ఇటు వీరి చేతిలో ఉంది 5-6 లక్షల డబ్బులే, 10 లక్షలు అనుకోండి, బయట నుంచి సుమారు 30-40 లక్షలు చుట్టాల దగ్గర నుంచి ఆ పెట్టుబడులు పెట్టించారు. ఇటు అప్పులు తీర్చాలన్నా కూడా వీళ్ళు పొలాలు ఇల్లులు అమ్మినా కూడా సరిపోవంట. ఇటు కంప్లీట్గా జీరో సిచ్యువేషన్కి వచ్చాం. ఇక చనిపోవడం తప్ప, అది తలుచుకున్నప్పుడల్లా గుర్తు చేసుకుని గుండాకి చనిపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ఇటు ఆ తెచ్చిన అప్పులు కట్టలేము, ఇటు మీ అప్పులు తీర్చలేక వాళ్ళు అనే మాటలు పడలేకపోతా ఉన్నాం, వేరే పని చేసుకోలేకపోతా ఉన్నాం, మా సర్వస్వం కోల్పోయామంటూ ఈ బాధ్యులు చెప్తా ఉన్నారు. మొత్తం కూడా నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో మొత్తం కూడా దేవరకొండలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇదే పరిస్థితి. సుమారు 20-25 పైన గ్రామాలన్నిటి కూడా ఇటు ఒద్దిపట్ల కాంచి ఇక్కడి వరకు అన్ని గ్రామాల్లోనూ ఇదే వరుస. ఇటు బాలాజీ, మధు, ఇది ఇద్దరు అన్నదమ్ములు చేసిన మోసం ఏదైతే ఉందో మగ్లేని యూజ్ చేసుకొని మరి మూడో వ్యక్తి మంగ్లీ అని పేరు చెప్తా ఉన్నారు. మరి ఆమె మీద ఇంకా ఆధారాలు అయితే ఇంకా బయటికి రాలి, ఫిజికల్గా కానీ ఏదైనా ఆధారాలు కనుక బయటకు వస్తే ఆమె కూడా మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. బాధితులు మాత్రం మంగ్లీ పేరు చెప్పాకే మేము అధికంగా డబ్బులు ఇచ్చాం, అప్పటి వరకు నమ్మలేదు, మంగ్లీ మా ఊరికి వచ్చి వెళ్ళాక మేము డబ్బులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి ఇంతమంది ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు, ఇంతమంది డబ్బులు కట్టదు మోసాలు చేస్తూ ఉంటే అధికారులు ముందుగానే పసిగట్టి నువ్వెవరు వసూలు చేస్తూ ఉన్నావు, నీకేం అధికారం ఉందంటూ ఒక వార్నింగ్ ఇచ్చినా, లేకపోతే అతను కస్టడీ తీసుకుని అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా ఇంతకాడికి వచ్చేది కాదు. ఎందుకంటే అలాంటి పూరి గుడిసెలో అలాంటి ఇంట్లో ఉన్నవాడు సడన్గా ఒక పెద్ద బంగ్లా, అలాంటి ఇల్లు సేమ్ మన రమావత్ మాధుకిది అలాంటి ఇల్లే, మనం ఇందాక చూసిన ఊళ్ళో అలాంటి ఇల్లులోనే సడన్గా సంపాదించుకొని ఫార్చునర్ కార్లు వేసుకొని బుల్లెట్ బండ్లు వేసుకొని ఏజెంట్లుగా చేరిన వారికి బుల్లెట్ బైకులు ఇచ్చి బంగారాలు గిఫ్ట్గా ఇచ్చి ఇదే గల్లీలో తిరుగుతూ ఉంటే అబ్బో డబ్బులు సంపాదించేశారు మా వాళ్ళందరూ కూడా, మేము కూడా సంపాదిస్తామని చెప్పి ఆ వడ్డీకి ఆశపడి అందరూ కూడా డబ్బులు ఇచ్చారంట. మరి ఇంత ఆశ చూపించినారు, ఒక సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఇంత హైఫై చూపిస్తున్నాడు, మరి ఇతనిపై ఎందుకు నిఘా పెట్టలేకపోతా ఉన్నారు? అతనిపై కనుక నిఘా పెట్టి కనుక అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అప్పుడే బొక్కలో వేస్తుంటే కొంతమంది బాధితులు సుమారుగా 180 మంది బాధితులు ఈరోజు సేఫ్గా ఉండేవాళ్ళు. ముమ్మాటికి ఇది అధికార నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. లోకల్ పోలీసులు కూడా నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేయడమే పెద్ద తప్పుగా కనిపిస్తోంది. మరి చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవన్నో 3 గంటలల్లో తీసుకొచ్చిండ్రా, శవాలు లేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా, నువ్వేమంటాడు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన, వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన. ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవాడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు వస్తే మీకు ఆడెవడైతే మంగళికి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాం సార్, నరికి పోగులు పెడతాం. ఇదే మండలానికి సంబంధించిన మనిషి మోతిలాల్ నాయకుడు కూడా ఈ ఊళ్ళో తిరగలేడు. మధు ఎవడు, బాలాజీ ఎవడు మీకు తెలుసా అంటున్నా? నేనేమంటున్నా అంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యం తెప్పించిండ్రు.
ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా జానారెడ్డి కనీసం స్పందించలేదు ఉన్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో కవిత చాలా క్లియర్ గా కవిత భీమా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగో ఇక్కడ లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు ఓట్లాడితే. మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్తనా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయిరా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసారు, మేము పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీటి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి 1,00,000 రూపాయలు కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసమని 1,00,000 రూపాయలు కూడా కొట్టించుకుండు. మా ఆయన 1,00,000 రూపాయలు కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాలు లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళీ మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. బాబు తీసుకోబోతే బతకాలి, పైసలు ఎవరు కట్టాలి, ఎవరికి తీసుకోబోయి కట్టాలి? నేను నా బాబుని నాకు న్యాయం చేయండి సార్. ప్రభుత్వం రావట్లేదు, ఎవరు రావట్లేదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజు రాసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు కారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇక చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలవాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందేనే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ఒక్క రూపాయి చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, ఈయన మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు,
నేను ఎవరు నువ్వు నా దగ్గర వడ్డీ ఎక్కువ అధిక వడ్డీ నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేశాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి ₹1,00,000 ఎందుకు కొట్టినావు? రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టిస్తున్నాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అన్న నేను చచ్చిపోయిన రమేష్కు స్వయాన అన్నని. ఓకే, మా బదిరి ఆయన చచ్చిపోయిన ఆయన. అయితే దాదాపుగా 6-7-8 నెలల క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికీ నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కడిస్తా, ఎదగా వడ్డీ కడుతున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఎవరైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను. బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళు చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లె పోయి కేసు పెట్టినాం, ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే లేపగా ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి, నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు మరి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నేను మా కాడ, అసలు మేము ఇప్పుడు వీధిలో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తున్నాను, నేను చచ్చే కాలం వచ్చింది ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి, నెంబర్ సార్, ఇంకోసారి 40,000 చెప్పండి, కొట్టించుకోండు, డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఇప్పుడు నిన్న ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి, నేను ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడుకున్నా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే బతలాడి ఆపినాం. ఈ రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్కి పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజులు ఏదో బాగా టెన్షన్లో ఉన్నాడు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు.